ప్రకాష్ రాజ్ కొత్తగా కూటమిని ప్రశ్నించలేదు. ప్రకాష్ రాజ్ మోడీని నిరంతరం ప్రశ్నిస్తుంటారు, బీజేపీని ప్రశ్నిస్తుంటారు, ఆయన కాంగ్రెస్ను ప్రశ్నించారు, మీకు డిఎంకేను ప్రశ్నించారు, సిపిఎంను ప్రశ్నించారు. మీరు ఆయన చాలామంది ప్రశ్నించారు కాంగ్రెస్. నేను అడిగాను ఇదే ప్రశ్న నా ఇంటర్వ్యూలో, మీరు బీజేపీనే ఎందుకు ప్రశ్నిస్తారంటే నేను ఎవరు అధికారం ఉంటే వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటాను, అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలి అన్నది నా దృక్పథం, నా తాత్విక చింతన. ప్రశ్నించడం వల్ల సమాజం ముందుకు పోతుందని నేను నమ్ముతాను అన్నారు. మీరు అందువల్ల వాళ్ళ అధికారంలో ఎవరున్నా ప్రశ్నిస్తారు, ఎక్కడ హక్కుల ఉల్లంఘన జరిగినా ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తాడు. ఇది ప్రకాష్ రాజ్ చరిత్ర. మీరు ఎక్కడ హక్కుల ఉల్లంఘన జరిగినా ప్రకాష్ రాజ్ క్వశ్చన్ చేస్తూనే ఉన్నాడు. జస్ట్ ఆస్కింగ్ అంటూ క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. కానీ ఈ సమస్య ఇక్కడ ఏంటంటే అధికారంలో ఉన్న వారు ప్రశ్నించే వారిని అందరినీ ప్రతిపక్షంలో కలిపేస్తారు. కానీ ప్రశ్నించేవారు వేరు, ప్రతిపక్షం వేరు. రెండింటి మధ్య తేడా ఉంది. ప్రశ్నించేవారు ఎప్పుడు ప్రజల పక్షాన్ని ఉంటారు. సో ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకంటే డెమోక్రసీలో ప్రశ్నించడం అనేది సమాజ గమనానికి ముఖ్యమైనది. క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ అంటారు. సో అందువల్ల ప్రశ్న అనేది సమాజ పురోగమనానికి, నాగరికత ముందుకు వెళ్ళటానికి, విజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రశ్న కీలకం. ఆ ప్రశ్నించే వారిని అధికారంలో ఉన్నవారు సహించక వాళ్ళను ప్రతిపక్షం ఖాతాలో వేసి వారు ఒక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ వెనకాల వైసీపీ ఉంది, ప్రకాష్ రాజ్కు వైసీపీకి సంబంధాలు ఉన్నాయి అంటూ మాట్లాడుతున్నారు. ఈవెన్ బాధ్యత కల పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మా దగ్గర ఆడియో సంభాషణలు ఉన్నాయని కూడా ఉంటే బయట పెట్టండి. మేనడోళం బహిరంగంగా మాట్లాడతాం, ఏదైనా మాకేమి ఓపెన్ కదా, మరి ఉంటే దాచుకునేందుకు బయట పెట్టండి. నిజంగానే ప్రకాష్ రాజ్ ఆంధ్రప్రదేశ్లో ఏదో అస్థిరత సృష్టించడానికి, అల్లర్లు సృష్టించడానికి కుట్ర బండాడన్న ప్రూఫ్ మీ దగ్గర ఉంటే బయట పెట్టండి. బట్టి మాట్లాడి అపవాదులేసి, రాళ్ళేసి, వదంతులేసి, బట్ట కాల్చి మీద ఎందుకేస్తారు? మీ దగ్గర నిజంగానే ఆడియో కన్వర్జేషన్ ఉందనుకోండి, బయట పెట్టండి. వీ విల్ ఆల్సో నో అది ఎంతవరకు నిజమో తేలుతుంది కదా. సో ఎవరు నిజంగానే కుట్ర, నాకు తెలిసినంత వరకు అయితే ప్రకాష్ రాజ్ కుట్రలు పనే వ్యక్తి కాదు, కుట్రలు ప్రశ్నించే వ్యక్తి. ప్రకాష్ రాజ్ కుతంత్రాలు తెలిసిన వ్యక్తి కాదు, కుతంత్రాలు క్వశ్చన్ చేసే వ్యక్తి. ప్రకాష్ రాజ్ పదవుల కొరకు ఆశపడి పరుగులు తీసే వ్యక్తి కాదు. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రశ్నించే వ్యక్తి, అధికారంలో ఉన్న వారితో రాజీ పడిన వ్యక్తి. నాకు తెలిసిన ప్రకాష్ రాజ్ అది. కానీ వీళ్ళు ఏమంటున్నారు, ప్రకాష్ రాజ్ కూటమి చర్యలను ప్రశ్నిస్తే వెంటనే ఆయన తీసుకెళ్లి వైసీపీ ఖాతాలు వేస్తారు.